హలో! మీ అబ్బాయి రిపోర్ట్స్ అన్నీ నార్మల్‌గానే ఉన్నాయండి. కాకపోతే వర్క్ స్ట్రెస్ వల్ల ఇలా జరుగుతుంది. దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. అదేంటంటే టోరీలో 'రోజా' షో వినిపించండి. చాలు తర్వాత అంతా సెట్ అయిపోతుంది. అసలు ఎవరి రోజా అని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారా? ఒక్కసారి టోరీలో వచ్చే మూవీ మస్తీ వినండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. బుల్లితెర నుండి వెండితెర దాకా, టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా, గాసిప్స్ అయినా, ఫస్ట్ లుక్ అయినా, టీజర్ అయినా, ట్రైలర్ అయినా, ఆడియో లాంచ్ అయినా, మూవీ రిలీజ్ అయినా, మాటైనా పాటైనా కాల్ చేసి చేయండి నాతో దోస్తి. వినండి మూవీ మస్తీ. పేరు గుర్తుంది కదా, రోజా. ఆర్జే రోజా ఒక్కటే పీస్ సినిమా పిల్ల. ఓన్లీ ఆన్ తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీ. ఎవ్రీ మండే టు ఫ్రైడే 10:30 AM to 1:30 PM. 100% entertainment. Stay tuned. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ నీతో తెలుగువారి ఆత్మీయ వారధి పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవౌరా ఉయ్యాలవాడ నారసింహుడా చరిత్ర పుటలు విస్మరించ వీలు లేని వీర రెనాటి సీమ కన్న సూర్యుడా మృత్యువే స్వయాన చిరాయురాస్తువనగా ప్రకృతి ఖండమే జయించినావురా నింగి శిరసు వంచి నమోస్తు నీకు అనగా నవోదయానివై జనించినావురా పుషస్సు నీకు పిరాయరా యశస్సు నీకు రూపమాయరా తెలుగువారి ఆత్మీయ వారధి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ. మన టోరీ ఆత్మీయ శ్రోతలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మన అతిథి దేవోభవ అన్నాం కదా, ఈరోజు మనం నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్పేస్తూ ఒక విశిష్టమైన అతిథిని మన ఆత్మీయులందరికీ సుపరిచితులే అనుకుంటున్నాను, కానీ నా షో ద్వారా, మన సప్తవర్ణాలు షో ద్వారా మాత్రం పరిచయం చేస్తున్నాననే చెప్పుకోవాలి. ఆ మన ఆత్మీయ శ్రోతలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రపంచ నలుమూలలో ఉన్న మన ఆత్మీయులందరూ చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, మనందరికీ తెలిసిన విషయమే కదా, ఈ 2020లో మనం ఎవ్వరం కూడా కల్లో కూడా ఇటువంటి ఒక ఉపద్రవం వస్తుందని ఊహించలేదు కదా. అటువంటిది మన ప్రపంచ ప్రజలందరినీ గడగడలాడించిన ఈ కోవిడ్ మహమ్మారి ధాటికి అయిన వారందరినో పోగొట్టుకుని శోక సముద్రంలో మునిగిపోయిన అభాగ్యులకు మన టోరీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న కొత్త సంవత్సరం మనందరిలో కృంగొత్త ఊపిరిలూదాలని, సరికొత్త భవిష్యత్తుకు నాంది పలకాలని, ఆరోగ్యకరమైన ఆనందకరమైన సంఘటనలతో మనందరి జీవితాలు నిత్యనూతనంగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ, మరొక్కసారి మన ఆత్మీయ శ్రోతలందరికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, మన ఆత్మీయ శ్రోతలందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఎప్పటిలాగే చెప్పుకున్నాం కదా, మన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే మనకి విద్యాబుద్ధులు నేర్పించిన గురువుని స్మరించుకుంటూ, మరి మనం ఒక విశిష్ట అతిథిని మనం వెల్కమ్ చెప్తున్నాం ఈరోజు మన టోరీ సప్తవర్ణాలు కార్యక్రమానికి. ముందుగా అట్లాగే మనకి ఇట్లాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన మన టోరీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సాంకేతిక సహకారం అందిస్తుంది ఈరోజు మహేష్. థ్యాంక్ యూ మహేష్ ఫర్ యువర్ టెక్నికల్ సపోర్ట్. అలాగే ఆ విశిష్ట అతిథి ఎవరు అని చెప్పబోయే ముందు ఒక చిన్న మాట. మీరందరూ ఎంతో ఓర్పుగా ఒక గంట సేపు మీ విలువైన సమయాన్ని నా ఈ కార్యక్రమాన్ని వినడానికి వెచ్చిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ముందుగానే వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మనందరి ఆత్మీయ వారధి టోరీ సరోజతో సప్తవర్ణాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను ఈ కార్యక్రమాన్ని ఆస్ట్రేలియా నుంచి నిర్వహిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకునే వారందరికీ విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మీరు ఇలాంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఎన్నెన్నో సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మన టోరీ. ఎవరైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యల నుంచి త్వరగా బయటపడాలని, ఒంటరితనంతో బాధపడుతున్న వారికి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మనందరి ఆత్మీయ వారధి టోరీ. మరి ఒక గొప్ప వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, ఒక రచయిత మీన్స్ రచయిత గాని, రచయిత్రిని గాని కలుసుకుంటే వారి అభిప్రాయాలు తెలుసుకోండి గాని మీ అభిప్రాయాలు చెప్పకండి అని ఒక గొప్ప వ్యక్తి జాన్ రస్కిన్ చెప్పినట్లు మనకు తెలుస్తుంది. ఈరోజు మరి మన విశిష్టమైన రచయిత్రి యొక్క అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కథ, నవల, కవిత, నాటకం ఇలా ఏ ప్రక్రియలోనైనా విశేష కృషి చేసిన రచయిత పాఠకుల అభిమానాన్ని పొందుతారు కదా. వారందరూ చాలా ఈ రంగాల్లో వీటిని రచించిన ఆ రచయిత్రులు మన పాఠకుల అభిమానాన్ని పొందుతారు కదా. అలాగే ఆ రచయిత్రిని పాఠకులు అభిమానిస్తున్న కొద్దీ మనం ఏం చేస్తాము, మనం ఒక మూవీ సెలబ్రిటీస్ కానీ ఇంకెవరైనా ఇలాంటి ఒక సెలబ్రిటీస్ని వారిని మనం అభిమానిస్తున్నప్పుడు ఏం చేస్తాము, మెల్లిమెల్లిగా వారి పట్ల ఆసక్తి కనబరుస్తాం. అట్లాగే వాళ్ళ అలవాట్లు, అభిరుచులు, ఆశయాలు, ఆదర్శాలు, ఇంకా వాళ్ళ చేత మనం ప్రేరేపింపబడుతున్నామా ఏంటి, ఎలా అని వారి దృక్పథం, వ్యక్తిత్వం మొదలైన అనేక విషయాలు తెలుసుకోవాలని మనం ఒబలాట పడుతూ ఉంటాం కదా. మరి మనం ఈరోజు రాష్ట్ర ఉత్తమ సాహితీవేత్త అవార్డు గ్రహీత, గీత రచయిత్రి శ్రీమతి యలమర్తి అనురాధ గారిని అడిగి వారి ఆశయాలు, అభిరుచులు ఇంకా ఎట్సెట్రా గురించి తెలుసుకుందామా. నమస్కారం అండి అనురాధ గారు. హలో అనురాధ గారు. అనురాధ గారు, మీరు మ్యూట్ లో ఉన్నారండి. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలుగుతారా? వినిపిస్తుందండి అనురాధ గారు? మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయారండి. యా, గుడ్ మార్నింగ్ అనురాధ గారు. మాట్లాడండి, మీరు అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడొచ్చు ఇప్పుడు. సరే, ఏదో చిన్న ప్రాబ్లం ఉన్నట్లుంది. ఈలోపు మనం ఒక మంచి పాట వినొచ్చి మనం మన రచయిత్రి గారితో మాట్లాడదాం.
హలో మహేష్, ఒక పాట విందామా? నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకొందువటే. తరింతును నీ చల్లని కిరణముల నీడలోన, తరింతును నీ చల్లని కిరణముల నీడలోన, పూల దండ ఓలే కర్పూర కళిక ఓలే, కర్పూర కళిక ఓలే. ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీవు, ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీవు, కలకాలము వీడని సంఖ్యలను వేసినావు, సంఖ్యలలు వేసినావు. నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకొందువటే. నా మదియే మందిరమై, నీవే ఒక దేవతవై. నా మదియే మందిరమై, నీవే ఒక దేవతవై. వెలసినావు నాలో, నే కలసిపోదు నీలో, కలసిపోదు నీలో. ఏ నాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం, ఏ నాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం. ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం, ఎగిరిపోని గంధం. నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే తల్లి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకొందువటే. తెలుగువారి ఆత్మీయ వారధి సప్తవర్ణాలు కార్యక్రమానికి స్వాగతం. మనకి ఎవరో కాలర్ యాడ్ అయినట్లున్నారు. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, ఓకే, కాలర్ వెళ్ళిపోయినట్లున్నారు. మనం ఇప్పుడు మన రచయిత్రి
రాష్ట్ర ఉత్తమ సాహితీవేత్త అవార్డు గ్రహీత గీత రచయిత శ్రీమతి అనురాధ గారితో మాట్లాడదాం. చిన్న సాంకేతిక లోపం వలన మనకి డిస్టర్బెన్స్ వచ్చింది. మన రైటర్ మనతో యాడ్ అవ్వలేకపోయారు కాబట్టి మన శ్రోతలందరూ గమనించగలరు. సారీ అండి, సారీ అబౌట్ దట్. అనురాధ గారు వినిపిస్తుందా అండి నా మాట? హలో 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 సరోజ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి? నేను బివి రాఘవయ్య ఫ్రమ్ వరంగల్. ఓకే, వెల్కమ్ టు సప్తవర్ణాలు అండి. వెల్కమ్ టు టోరీ. మీరు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నట్లున్నారు. మీకు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీకు కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ 3 months 4 months నుంచి వింటున్నాను. ఈ టోరీ కార్యక్రమాలు బాగుంటాయి అని చేయాలని చేశాను. ఓ థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. మీలాంటి వాళ్ళు మాకు అలా కాల్స్ చేస్తూ ఉంటేనే మాకు ప్రోత్సాహకరంగా ఉంటుందండి. మీరే కదా పాటలు పాడుతూ ఉంటారు అప్పుడప్పుడు, కొంచెం కొంచెం సాంగ్స్ అవి పాడుతూ ఉంటారు మీరేనా? నాదంతా పాటలు పాడేంత వాయిస్ కాదండి, కొంచెం పాడవింద కష్టంగా ఉంటుంది. నేను ఏదైనా ఎప్పుడైనా ట్రై చేద్దామని ట్రై చేస్తే చాలా కర్ణ కఠోరంగా ఉంటుందని మా ఇంట్లో వాళ్ళు అరుస్తూ ఉంటారు. అలాంటి సాహసం చేయకు అని. మన విద్యను ఎరటోళ్ళు ఏమనుకున్నారు, ఏమనుకుంటున్నారు, మన విద్యను ప్రదర్శించరా? నేను అదే కొంతమందిని చూసి అలా ఇన్స్పైర్ అవుతూ పాడుతూ ఉంటానండి. ఈ మధ్య మా ఇంట్లో వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు నన్ను. మమ్మీ మీకు కాలర్స్ వస్తూ ఉంటారా అని. వస్తూ ఉంటారు, ఎందుకు అలా అడుగుతున్నారు అన్నాను. మీకు కాలర్స్ ఎక్కువ మంది రావాలంటే ఎప్పుడు మీ షోలో పాటలు పాడే సాహసం చేయకండి అని చెప్పారండి. ఏం కాదండి, మీరు జిక్కితోనూ సెట్ అయ్యండి. అది అవునా? చిన్నప్పటి నుంచి చాలా ప్యాషన్ అండి ఇంట్లో. ఎప్పుడు పాటలు పాడుతూ విసిగిస్తూ ఉండేదాన్ని మా మా మమ్మీని, డాడీని, అందరినీ. కానీ కొన్ని కారణాల వలన గొంతు పాడైపోయింది. ఇట్స్ ఓకే. ఏంటి మీ కొత్త సంవత్సర విశేషాలు ఏంటి? ఏమనుకుంటున్నారు? నేను చిన్న కొటేషన్ చెప్పాలనుకుంటున్నాను. షూర్ చెప్పండి. సాయం చేసేవాడు దేవుడు, మంచి మాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బ్రతికేవాడు మనిషి. అదే. సూపర్. హియర్ బాగుందండి. చాలా బాగా చెప్పారు. నిజమండి, భగవంతుడి సహాయం కూడా మనకి ఎప్పుడు ఉండాలి. అన్ని వేళలా అన్ని విషయాల్లో కూడా మనకి ఆయన సహాయం ఉండాలి. అదే అండి అంటున్నాను, మనకి గడిచిన సంవత్సరం చాలా విషాదాలను మిగిల్చింది చాలా మందికి. ఈ సంవత్సరం మనకందరికీ కూడా చాలా ఆశావహంగా ఉండాలని భావిస్తున్నాము. మీరు ఏదైనా సాంగ్ కోరుకుంటున్నారండి? ఆస్ట్రేలియా గురించి కూడా మనం ఎప్పుడో చెప్పారు. వాకింగ్ లేదు, ఉట్టి కారులోనే వాటిని చూడాలి, క్రిస్మస్ ట్రీస్ అలాంటివి అని అన్నారు. మీరేనా? నేను కాదండి, అది పద్మ గారని మదిలో భావన అని బుధవారం వస్తుంది వారి షో. తను ఎక్కువ చెప్తూ ఉంటారు. వారు ఇక్కడ ఎప్పుడో 10 years బ్యాకే సెటిల్ అయిపోయారు. అన్ని విషయాలు తెలుసండి వారికి ఆస్ట్రేలియా గురించి. మొదటి నుంచి ఆస్ట్రేలియా అండి. ఎక్కడ మీరు ఎక్కడ మీ నేటివ్? నేను ప్రాపర్ విజయవాడ అండి. పుట్టింది పెరిగిందంతా విజయవాడ. తర్వాత కొంతకాలం హైదరాబాద్ లో ఉన్నాను. హలో తల్లపల్లి అండి, విజయవాడ దగ్గర తల్లపల్లి. కృష్ణా జిల్లా బందర్ దగ్గర. ఓకే అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా షో అలా వింటూ ఉన్నందుకు. మీ టోరీ వింటూ ఉండండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన అందరి ఆత్మీయ వారధి టోరీ. ఇష్టమైన సాంగ్ మీరే చేయండి ఈరోజు. ఏంటండి? మీకు ఇష్టమైన సాంగ్ మీరే వినిపించండి. షూర్ తప్పకుండా అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. వింటూ ఉండండి. హలో, మన అనురాధ గారు జాయిన్ అయినట్లున్నారు. నమస్తే అండి అనురాధ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. ముందుగా మీకు
గుడ్ మార్నింగ్ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. మన శ్రోతలకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజు ఇలాగా మీ అందరితో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. యా, మీలాంటి ఒక మంచి రచయిత్రిని మన ఆత్మీయులందరికీ పరిచయం చేయడం నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. అలానే మన టోరీ వారికి కూడా మనం ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ఇలాంటి ఒక అవకాశాన్ని మనకి ఇస్తున్నందుకు. అవును, తప్పకుండా. థ్యాంక్స్ అండి. కొంచెం మీరు యాడ్ అవ్వడం కొద్దిగా ఇబ్బంది అయినట్లుంది కానీ ఓకే. చెప్పండి, మీకు రాష్ట్రం ఉత్తమ సాహితీవేత్త అవార్డు లభించిందని విన్నాము. అవును. మీరు చాలా పుస్తకాలు, చాలా నవెల్స్ రాశారని తెలుసు. అట్లానే మీరు ఈ మన సమకాలీన సమాజం గురించి, అట్లాగే ఆడపిల్లల గురించి గాని చాలా చాలా సమస్యలకి సంబంధించి వాటికి పరిష్కారాలు కూడా మీ రచనల ద్వారా అందజేస్తూ ఉంటారని విన్నాను. స్వయంగా నేను మీ రచనలు కొన్ని చదివి ఉన్నాను. అవునండి, నేను ఎప్పుడు సామాజిక స్పృహ ఉన్న రచనలే చేస్తూ ఉంటాను. ఏదైనా సరే సమాజంలో మంచి ఉంటే దాన్ని పొగడటం, చెడు ఉంటే ఖండించటం, మంచి మార్గంలోకి ఎలాగ వెళ్ళాలో సూచించటం. అది ఏ రచనైనా సరే, కథ అయినా నవలైనా అలాగే ఫాలో అవుతూ ఉంటాను. ఏదైనా సమాజానికి మనము మేలు చేకూర్చాలి కదా, రచయిత్రి అంటే అదే కదా. యా, మన వంతు బాధ్యత మనం కూడా నిర్వహిస్తూ ఉండాలంటారు. అవును. మీరు ఇప్పుడు ఎప్పటి నుంచి ఇట్లా రచనలు చేయడం ప్రారంభించారు? మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ గా ఎవరైనా ఉన్నారా? లేదు మీకు ఎవరైనా ప్రోత్సాహకరంగా ఉన్నారా? ఏదన్నా 2 విషయాలు మాతో షేర్ చేసుకుంటారా? 47 సంవత్సరాల నుంచి నేను ఈ సాహిత్య సేవ చేస్తున్నానండి. ఓకే. పంటలుగా ఎన్నో కవితలు, ఒక 500 దాకా కవితలు, 500 వ్యాసాలు, 200 దాకా కథలు, ఒక అరడజను నవళ్ళు ఇలాగా నేను అందుకున్నాను. ప్రేరణ అంటే నాకు మనుషుల కంటే ప్రకృతి అంటే చాలా ఇష్టము. నేను చిన్నతనం నుంచి ప్రకృతి ఒడిలో పెరిగాను. కోడూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో నేను 1వ తరగతి నుంచి 3వ తరగతి దాకా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను నేను. చెరువు ఉందని, ముందు చెరువు వెనక కాలువ ఉందని అమ్మ బడికి పంపలేదు. తర్వాత ఇంకా 3వ తరగతి దాటితే ఇంకా పంపటానికి కుదరదు అని బడి వాళ్ళు చెప్పటంతో అప్పుడు అమ్మ బడిలో వేసింది. ఒక్క నిమిషం అనురాధ గారు ఒక్క నిమిషం, మనకు ఒక గెస్ట్ యాడ్ అయ్యారు. వారిని ఒక్కసారి పలకరించి వచ్చేసి మళ్ళీ మనం కంటిన్యూ చేసుకుందాం. నమస్తే లక్ష్మి గారు, వెల్కమ్ టు సప్తవర్ణాలు. నమస్తే అండి సరోజ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి, చాలా బాగున్నాను. రాత్రి మా సిడ్నీలో ఫైర్ వర్క్స్ అన్ని మేము లైవ్ లో చూసాము ఇంట్లో నుండే. మీకు అందరికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీకు అండ్ మన ఆత్మీయులందరికీ అండ్ మన ఆత్మీయులు అనురాధ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. అనురాధ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇప్పుడే మీ మెసేజ్ చూసాను. అప్పుడు టైం క్యాలిక్యులేట్ చేసుకున్నా. అయితే ఈ టైమే కరెక్ట్ టైం అనుకోని గబగబా కాల్ చేశాను. ఎంత బాగా రాస్తారు అండి. మీ రచనలన్నీ చాలా చాలా బాగుంటాయి. అండ్ మనం వర్క్ కూడా చేసాము ఒక కథ మీద. థ్యాంక్ యూ సో పాత స్నేహితులే అన్నమాట లక్ష్మి గారు, అనురాధ గారు. అవునండి. హ్యాపీ. ఒకటి చేసాము అనురాధ గారి కథ తీసుకొని. చాలా బాగుంది, బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ కథల్ని మాకు అందించినందుకు అనురాధ గారు. ఇంకా మంచి మంచి కథలు రాయాలని కోరుకుంటున్నాము. అలానే మంచి కవితలు కూడా రాస్తారు. మంచిగా మాట్లాడతారు అసలు. నానీలు అవి బాగా రాస్తారు. మంచి మానవత్వం ఉన్న వ్యక్తి. అవునండి, అవునవును. థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు టోరీకి. వింటూ ఉంటాను. థ్యాంక్ యూ అండి.
ఓకే అండి లక్ష్మి గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. యాహ్! ఆ! బాయ్. విందాం మనం. చెప్పండి అనురాధ గారు. సారీ మిమ్మల్ని మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు. మనకిలా ఆ! ఆత్మీయులందరినీ మన మధ్యలో పలకరిస్తూ ఉంటేనే మనకి బావుంటుంది. ఆ! హ్మ్. చెప్పండి. మీ బాల్యం చెప్తూ ఉన్నారు. హ్మ్. పోడూరులో ఉన్నాం కదా! మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా. యాహ్! చిల్లరకొట్టు చిట్టంలో మీకు ఆ వాతావరణం అంతా కనిపిస్తుంది. చెరువు, చెట్టు, అరుగులు అవన్నీ. అయన్నీ నేను బాగా ఎంజాయ్ చేశాను. ఆ ఓహ్! తర్వాత కాళహస్తి కి నాన్నగారు బదిలీ అయ్యారు. ఓహ్! 5వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ దాకా అక్కడే చదివాను నేను. ఓహ్! అక్కడ కాసా గార్డెన్స్ అంటేనే ఇంకా తోటలు కదా! ఎంతో హ్మ్. ప్రకృతి అన్నమాట. పెద్ద పెద్ద భవనాలు, దర్బార్లు, రాజులుండేదన్నమాట. ఓహ్! తో ఇంకా పువ్వులు చెట్లకైతే కొదవే ఉండేది కాదు. మా ఇల్లే ఒక పూలవనం లాగుండేది. ఓహ్! ఇంకా అలాగా పెద్ద పెద్ద మైదానాలు. హ్మ్. మీ ఆహ్, విద్యాభ్యాసం అంతా కాళహస్తీశ్వరుని సన్నిధిలో. ఆ! ఇంటర్మీడియేట్ దాకా అక్కడే. ఓహ్! డిగ్రీ సెయింట్ తెరెసాస్ కాలేజ్ ఏలూరుకెళ్ళిపోయాము. ఓకే. ఈ ఓకే. ఈ ప్రకృతి మధ్య పెరగటం వల్ల నాకు మొదటి ప్రేరణ ప్రకృతే అనిపిస్తుంది. అందుకే మీలో భావుకత్వం ఎక్కువ. మీ రచనల్లో ఎక్కువగా భావుకత హ్మ్. ప్రస్ఫులిస్తూ ఉంటుంది. తర్వాత నాన్నగారు ప ఆహ్, లైబ్రేరియన్‌గా ఎక్స్‌ట్రా వర్క్ ఇచ్చారు. హ్మ్. అది నాకు చాలా ఉపయోగపడింది. ఎన్నో ఓహ్! పుస్తకాలు చదివాను నేను. 'మాయామయి', 'కాశీ మజిలీ కథలు', 'బాలమిత్ర', 'చందమామ' ఇంకా అదే కాకుండా అప్పుడొచ్చే మ్యాగజైన్స్ ఎన్ని మ్యాగజైన్స్ ఉంటే అన్ని మ్యాగజైన్స్ చదివేదాన్ని. 'యువ', 'ప్రగతి' హ్మ్. అవన్నీ. నేనే కాలేజీ నుంచి వచ్చేటప్పుడు మొత్తం అంతా కొనుక్కొనొచ్చేదాన్ని. ఏ రోజొచ్చిన పుస్తకాన్ని. అది ఒక మైలు దాకా మాకు జనసంచారం ఉండదు. ఆ ఓహ్! మైలు దూరం గూడా పక్కన ఇసకలో నడుస్తూ చదువుకుంటూ వచ్చేసేదాన్ని. హ్మ్. అస్సలు ఏ పని చేస్తున్నా గూడా చివరికి పిండి రుబ్బుతున్నా గూడా పక్కన పుస్తకం నాకుంటుంది. హ్మ్. అలాగా పుస్తకం అంటే నాకు ప్రాణం. అదే నాకు రెండో ప్రేరణ అనిపిస్తుంది. ఓహ్! మీరు మా చదివిన ఆ పుస్తకాలన్నీ గూడా మీకు ఒక రకంగా ఇన్‌స్పిరేషన్‌గా ఆ పుస్తకాల్లో మీరు చదివిన వాటిని మళ్ళీ అక్షర రూపం దానికి ఇస్తూ అక్షర రూపం ఇస్తూ మీరు మీలో ఉన్న భావాల్ని ప్రజలందరికీ మా పాఠకులందరికీ చక్కగా అందజేశారన్నమాట. ఆ! అలాగంటే అసలా నేనే లిటరేచరు చదవలేదు కదా! హ్మ్. ఈరోజు నేను రాస్తున్నాను అనంటే ప్రతి పదము ఆ చదివిన దాంట్లోంచే ఆ ఒరవడొచ్చింది అని అనిపిస్తుంది నాకు. లేకపోతే నాకు నేనింతలాగా రాయటం ఏంటి అని కూడా లిటరేచర్ చదివిన వాళ్ళకి చాలా పదాలు అన్నీ వస్తూ ఉంటాయి. మనకలా కాదు కదా! కానీ నాకిదంతా చదవటం వల్ల ఎక్కడ తడుముకున్నట్టు ఉండదసల. ఓహ్! దానికి తోడు అమ్మ, నాన్నగారు నాకు ఎక్కడా అబ్జెక్షన్స్ పెట్టేవాళ్ళు గాదు. హ్మ్. ఎక్కడికెళ్ళాలన్నా స్వేచ్ఛగా వెళ్ళేదాన్ని. ఆడపిల్ల అని ఎక్కడా నాకు ఆంక్షలుండేవి కాదు. అక్కడ చక్కగా 25 ఫ్యామిలీస్ ఉండేవి. ప్రోత్సహించేవారన్నమాట. అన్ని విషయాల్లో గూడా మిమ్మల్ని చక్కగా ప్రోత్సహించేవారు మీ తల్లిదండ్రులు. అవును. అది కూడా ఒక ప్రేరణ అవ్వచ్చు. ఎందుకంటే, చూసే అవకాశం మనిషికి ఉంటేనే కదా! ఏదైనా లబ్ధి పొందటానికి అనేది. కరెక్ట్. అక్కడ 25 ఫ్యామిలీస్ ఉండటం వల్ల హ్మ్. అందరితో అంటే ఎల్‌కేజీ నుంచి పీజీ దాకా పిల్లలుండేవాళ్ళు. ఓహ్! వాళ్ళ మదర్స్, ఫాదర్స్‌ని అత్తయ్య, మావయ్య అనేవాళ్ళం. వీళ్ళనేమో సోదరుల్లా చూసేవాళ్ళం. ఓహ్! అందులో నాకు కలివిడితనం ఎక్కువుండటం వల్ల హ్మ్. నేను చక్కగా కలిసిపోయేదాన్ని. హ్మ్. ఇప్పటికి పసిపిల్లయినా, ముసలి వాళ్ళైనా, ఏ వయసు వాళ్ళైనా కూడా హాయిగా మాట్లాడటానికి కారణం కూడా అదే అని అనిపిస్తుంది నాకైతే. చక్కగా మీరు అందరితో కలిసిపోయే మీ మనస్తత్వం వలన మీరు అందరిని గూడా స్టడీ చేయగలుగుతారు. ఏదైనా ఏ విషయాలైనా సరే, ఏదైనా సమస్యలైనా సరే, మీ కోణంలోంచి గూడా వాళ్ళ సమస్యలను చూడగలుగుతున్నారు మీరు. అవునవును. అది ఒక రకంగా మంచి గొప్ప వరమనే చెప్పుకోవాలండి. హ్మ్. 1999 నుంచి నేను 'వండర్ వరల్డ్‌లో' శీర్షిక రాస్తున్నాను. ఓకే. మొదట్లో అది 'సంసారంలో సరిగమలు' అని ఉండేది. ఓకే. మధ్యలో శీర్షిక పేరు మారుతుంది కానీ, రాసేది మాత్రం బంధాలు, అనుబంధాల గురించే. ఓహ్!
ఆ! అలాగా చాలా మంది అభిమానులు మలేషియా, దుబాయ్ నుంచే కాకుండా మన దాంట్లో గూడా ఆర్మీ, డాక్టర్స్, సైకియాట్రిస్ట్, డైరెక్టర్స్ ఇలా చాలా మంది ఉంటారనమాట. వాళ్ళ సమస్యలంతా నాకు ఫోన్‌లో చెప్తూ ఉండేవాళ్ళు. నాకు తోచిన పరిష్కారం ఇస్తూ ఉండేదాన్ని. నాకు ఉద్యోగం లేదు అని అనుకుంటాం గానీ, రచన అనేది ప్రవృత్తి అయినా సరే, నాకలా ఉండేది కాదు. డే అంతా ఇలా అందరితో మాట్లాడుతూ చక్కగా వారి సమస్యలని పరిష్కరిస్తూ నాకు తోచినంతలో. అదే మీకు తోచిన ఎక్కువగా వేలో, మీకు అందరూ తోచిన మార్గంలో. మంచిగానే తీసుకునేవాళ్ళు. హ్మ్. అంతే కదండీ! ఇప్పుడు మీరు రచయిత్రిగా ఇన్ని రచనలు చేస్తున్నారు. వీటిలోంచి ఎవరికైనా ఏ చిన్న సమస్యకి పరిష్కారం దొరికినా గూడా మీ రచనకి సాఫల్యత చేకూరినట్లే గదా! అంతే కదా! ఒక హ్మ్. అమ్మాయి అయితే ఉత్తరం రాసింది. హ్మ్. వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఇంజినీర్‌ని గాని, డాక్టర్‌ని గాని తీసుకొస్తారు. అంత ధనవంతులనమాట. కానీ ఓకే. నేను భావన ప్రేమిస్తున్నాను. ఏం చేయమంటారు అని అడిగింది నన్ను. ఓకే. నేనన్నా ప్రేమకి ధనంతో పోల్చకూడదు. హ్మ్. నేనైతే ప్రేమ వైపే మొగ్గుతాను అని ఒక చిన్న వాక్యంలో చెప్పాను. ఓహ్! అంతే తను ప వాళ్ళ భావన చేసుకుంది. రియల్లీ గ్రేట్. చేసుకొని అంటుంది నేనే పెళ్లి చేశానని అంటుంది. ఓహ్! అంత చూసారు. క్రెడిట్ నాకొద్దమ్మా అంటే, "ఏం కాదు. మీరు ఆ రోజు ఆ సలహా ఇవ్వటం వల్లే నేనిప్పుడు బావతో హ్యాపీగా ఉన్నాను" అంటుంది. కదండీ! చీరాల నుంచి యామిని అని ఆ అమ్మాయనమాట. ఓహ్! ఇప్పుడు మనం సమస్యల సుడిగుండంలో కొట్టుకుపోతున్నప్పుడు మనకి ఏదైనా ఒక ఆధారం దొరికిందంటే అది చాలా బలాన్నిస్తుంది మనకి. అలా, అవునవును. అలా ఇప్పుడు మీ రచనల ద్వారా గూడా మీరు ఆ సమస్య పరిష్కారానికి మార్గం చూపిస్తున్నారంటే నిజంగా మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నా అండి. ఒకటేమిటి చాలా ఉన్నాయి అమ్మా. హ్మ్. మంచి వ్యక్తిత్వం మనిషికి ఉండాలి అనే నా వ్యాసం చదివి ఇది వండర్ వరల్డ్‌లోనే. ఆ ఓకే. వ్యాసం చదివి ఒక తండ్రి కొడుకులు 5 ఏళ్ల నుంచి మాట్లాడుకోలేదట. హ్మ్. అలాంటి వాళ్ళు నా వ్యాసం చదవగానే తండ్రికి ఫోను చేయాలనిపిచ్చి ఫోను చేశారట. ఓహ్! కలుసుకున్నారు. పాప పుట్టినా రాని వాళ్ళు బారసాలకొచ్చి మేమంతా కలిసిపోయాము అని ఆ అబ్బాయి ఫోను చేస్తే నాకు చాలా ఆనందం అనిపిచ్చింది. హ్మ్. అంతకంటే అవార్డులు, రివార్డులు ఏముంటాయండి? నిజంగా. అవునవును. ఇలాంటివి విన్నప్పుడు ఈ జీవితానికి ఇది చాలు అని అనిపిస్తుంది. కానీ దానికంటే మంచిది మరొకటొస్తూ ఉంటుంది. అలాగా మనిషికి మనిషి అనే వ్యాసం చదివి 6 ఏళ్లుగా విడాకులు తీసుకుందాం అనుకున్న వాళ్ళు, మేము విడాకులు తీసుకోము అని చెప్పారట. ఆ అబ్బాయి విడివిడిగా నా వ్యాసాన్ని చదివించటం చాలా మంచి పని జరిగింది మేడం. ఇప్పుడు నేను చాలా సంతోషం అని చెప్పినప్పుడు నిజంగా నాకైతే ఆనంద బాష్పాలంటే జీవితంలో మొదటిసారి చవిచూసింది ఆ సంఘటన అతను ఫోన్‌లో చెప్తున్నప్పుడే. కదా! మరి ఒక జీవితాన్ని మీరు పరోక్షంగా నిలబెట్టినట్లే గదా! నేనెప్పుడూ ఎవరి పెళ్లి చేయలేదమ్మా అంటా మా అమ్మతో. అంటే హ్మ్. ఇలా విడిపోయిన జంటను నువ్వు కలిపితే 100 పెళ్ళిళ్ళు చేసినట్టు అంటుంది అమ్మ. చూడండి అమ్మకెంత విజ్ఞానమో. కదా! మీరు ఇన్ని వివాహాలని పరోక్షంగా ప్రోత్సహిస్తూ ఇంతమంది జంటలు కలిసుండేందుకు కృషి చేస్తున్నారు కదా! మరి మీ వైవాహిక జీవితం గురించి తెలుసుకోవచ్చా? మీ వారు మీకు ఎలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు ఏంటని? తన గురించి చెప్పాలంటే పెద్ద గ్రంథం అయిపోతుంది. ఆ! ప్రతి అడుగులో హ్మ్. తన హ్మ్. నా నడకలో ప్రతి అడుగులో తన ఇది ఉంటుందనమాట. హ్మ్. అసలు ఏదైనా సరే ఏ ప్రోగ్రామ్ ఉందన్నా నేను అలసిపోకుండా చూడాలనుకోవటం. హ్మ్. ఇక ఇదని కాదు. భర్త అంటే ఎలా ఉండాలి అని అనుకుంటానంటే, నేను ఒక స్నేహితుడిలాగా ఉండాలి అని అనుకుంటాను. ఓకే. అలాగా నేను పెళ్లితో ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకున్నాను. అన్ని విషయాలు చెప్పుకుంటాం మేము. ఒకళ్ళు పరిచయమైనా, నేనేదన్నా చేసినా, హ్మ్. ఒకవేళ నేనేమన్నా లోటుపాట్లు తెలుసుకోలేకపోతే తను సలహా ఇస్తారు. వీళ్ళతో జాగ్రత్తగా ఉండు అలాగనమాట. నిజమైన భర్త అంటే ఇలా ఉండాలనిపిస్తుంది. మాకు పెళ్ళై నిన్నే పెళ్లి రోజు మాకు 40 ఇయర్స్ అయింది పెళ్ళై మాకు.
అయినా కూడా ఇప్పుడు దాకా తనలాంటి వ్యక్తి అక్కడన్నా కనిపిస్తారేమో అని ఎతుకుతా ఉంటాను నేను. నాకు మాత్రం కనిపించలేదు ఇప్పుడు దాకా. అంతకు మించిన అంత గొప్ప వరం కోఆపరేటివ్ అన్నమాట. ఏముంటుందండి మీకు? పెళ్లి రోజు శుభాకాంక్షలు అనురాధ గారు. థ్యాంక్ యూ. మన మన ఆత్మీయ వారధి టోరీ తరపున మీకు విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మీకు చాలా గొప్ప వరమే లభించిందని చెప్పుకోవాలి. అయితే ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ మీకు హస్బెండ్ గా లభించారన్నమాట. అవునవునండి. అటువంటి వ్యక్తి మీకు అలా లభించడం వల్లనే మీరు ఇంతగా రచనలు చేయగలుగుతున్నారేమో, ఇంతమంది మనసు చూరగొంటున్నారేమో అని అనిపిస్తూ ఉంది నాకైతే. అందులో 100% కరెక్ట్ అండి. ఒక్క నిమిషం అనురాధ గారు, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, వారితో మాట్లాడేసి మళ్ళీ మనం సరే సరే. కొనసాగిద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు సప్తవర్ణాలు. నమస్కారం అండి సరోజ గారు. నమస్తే నమస్కారం అండి అనురాధ గారు. మీ ఇద్దరికి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ అండి, మీకు కూడా. వెల్కమ్ టు టోరీ అండి అనురాధ గారు. థ్యాంక్స్ అండి. చాలా బాగా చెప్తున్నారు, మీ వ్యాసాలు ఎంతో మందిని కదిలించాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసిందని చెప్తున్నారు, వింటూ ఉన్నాము, చాలా బాగుంది. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు తెలుసుకోవచ్చండి? సారీ అండి సరోజ గారు, నేను చెప్పలేదు కదా. నేను కృష్ణ అండి, నేను ఆస్ట్రేలియా నుంచి మాట్లాడుతున్నానండి. ఓ కృష్ణ గారు, క్రిష్ అంటారండి మిమ్మల్ని? అవునవును, నేను చాలా సార్లు విన్నానండి మీరు మాట్లాడుతూ ఉంటే. నా షో కాదు, వేరే షోలో. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నో ప్రాబ్లం అండి. సరే, అదే వింటున్నాను, చాలా బాగుంది ప్రోగ్రామ్. నా థ్యాంక్స్ కూడా క్రిష్ గారు మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యాక్చువల్ మేము చెప్పాలండి మీకు థ్యాంక్స్. మీరు స్టోరీకి వచ్చి మా ఫ్యామిలీకి అందరికి పరిచయం అవుతున్నారు. అవునండి, చాలా బాగుంది అన్నమాట. వింటూ ఉంటాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి నూతన సంవత్సరంలో మీకు ఇద్దరికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి క్రిష్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి అనురాధ గారు. బాయ్ బాయ్. అదండి అనురాధ గారు, మనకి నిజంగా మీ గురించి, మీ రచనల గురించి, మీకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి నిజంగా మనకి ఈ 1 hour సరిపోదు అనుకుంటున్నాను నేను. కానీ ఎంతో కొంత మనందరికీ పరిచయం చేయాలి మన ఆత్మీయ శ్రోతలందరికీ అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఏం బెంగ పెట్టుకోకండి, మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం. అబ్బో, అంతకంటే అదృష్టమా? ఓ చాలా సంతోషం అండి. నేను ఈ మధ్య మీది గులాబీకి ముళ్ళుంటాయి అని ఒక కథ చదివాను. అది ఒక అచ్చంగా తెలుగు ఎందులోనో ఒక దానిలో చూసి చదివాను. చాలా బాగుంది. యాజ్ యూజువల్ మీరు ఎక్కువగా లేడీస్ ని సపోర్ట్ చేస్తూ, వారు ఏదైనా సమస్యల్లో పడబోతున్నప్పుడు ఎలా వారిని వారు రక్షించుకోవాలి అనేవి టిప్స్ కూడా మీ రచనల్లో నేను గమనించాను. అలాంటివి ఏదైనా ఒక 2 lines లో మీ రచనల గురించి. అసలు దీని గురించి చెప్పాలంటే, గులాబీ అందంగా ఉందని ప్రతి వాళ్ళు దాన్ని తాకాలని, ఆస్వాదించాలని చూస్తారు. దాన్ని మనం ఎంతైనా చూడొచ్చు, ఆ అందాన్ని మామూలుగా ఆస్వాదించవచ్చు, కానీ దాన్ని తాకాలనేసి పొందాలని అనుకోకూడదు కదా. అందుకే గులాబీకి ముళ్ళుంటాయి. అలాగే ఆడవారికి కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది. వాళ్ళని తక్కువ చేయాలని చూస్తే ఎవ్వరూ ఊరుకోకూడదు అనేది నా ఉద్దేశం. కానీ మగవాళ్ళు చాలా మంది మోసంతో దగ్గర అవ్వాలని చూస్తారు, ప్రేమతో కంటే. అలాంటి హీరో ఆ కథలో అతన్ని అనుకోకుండా ఒకరోజు అతని మనస్తత్వం అమ్మాయిల్ని అమ్మేవాడు అని తెలియటంతో ఆ అమ్మాయి వెంటనే వెనక్కి వెళ్ళిపోయి ఒక పోలీసు హెల్ప్తో
అతన్ని పట్టిస్తుంది. పట్టిస్తుంది. అది అలాగా సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం. ఏంటంటే వెంటనే వెళ్ళిపోయి వాళ్ళతో నన్ను మోసం చేసావా అని చెప్పి వాళ్ళ అవకాశాన్ని కోల్పోతారు. అలా కోల్పోకుండా తెలివిగా వెనక్కి వెళ్ళిపోయి ఏం చెయ్యాలో చెయ్యాలి అన్నది తెలియజేయాలి అన్న ఉద్దేశంతో ఆ కథ రాశాను నేను. అది ఆడపిల్లలు ఆపదలో పడినప్పుడు గాని, పడబోతున్నారు అని తెలిసినప్పుడు గాని, కాస్త వివేకంతో, విజ్ఞానంతో ఎలా దాని నుంచి బయటపడాలి అనేలాంటి ఒక పరిష్కారాలు మీరు సందేశాన్ని. సూచిస్తూ ఉంటారు. బావుంది. చాలా అవును. నాకు నచ్చింది. అలాగే మంగళసూత్రం మగాడికేస్తే అని రాశాను. అది నేను చేసిన సాహసమే. ఎందుకంటే మంగళసూత్రం ఉండక మగవాళ్ళని తెలుసుకోలేక ప్రేమించటం, ఆ ప్రేమలోంచి బయటికి రాలేక వాళ్ళని పెళ్లి ఒక్క చేసుకోవటం, నిమిషం నానా అనురాధ అవస్థలు గారు. పడతారు. సారీ పర్వాలేదు, ఫర్ ద మాట్లాడినివ్వండి ఇంటరప్షన్. మాట్లాడినివ్వండి. నేను వెయిట్ చేస్తాను. పర్వాలేదమ్మా, సావిత్రి మాట్లాడండి అమ్మా. చాముండేశ్వరి అమ్మగారు. సావిత్రి గారి జీవితం చూశారు కదా. అవును, చాముండేశ్వరి అలాగే అమ్మగారు చాలా నమస్కారం. మంది మనకి తెలియకపోయినా లేదు, కూడా నేను చాలా చాముండి మంది రెండో కాదండి. పెళ్లి చేసుకున్న వాళ్ళు అలా బాధలు పడుతూనే ఉంటారు. అలా లేకుండా మగవాళ్ళకు కూడా మంగళసూత్రం కడితే బాగుంటుంది అని ఆ హీరోయిన్ అనటం, ఆ హీరో తాళి కట్టించుకుంటాడు అందులో. అదైతే నిజంగా జరగట్లేదు కానీ నా కథలో మాత్రం నేను జరిపించేశాను. ఓకే, అనురాధ గారు ఒక్కసారి మన గెస్ట్ తో మాట్లాడొచ్చేద్దాం. షూర్. వెల్కమ్ టు సప్తవర్ణాలు అండి. నమస్తే. అలా నమస్కారం అండి. నేను పద్మనండి, కాలిఫోర్నియా నుంచి. సారీ నమస్కారం అండి, అనురాధ సారీ గారు. సారీ అమ్మ వాయిస్ లాగా. అయ్యో పర్వాలేదు. అయ్యో సారీ ఎందుకండి, చెప్తున్నారు అనురాధ గారు చెప్తున్నారు, ఏం కాదండి. మా స్టోరీ గురించి తెలిసిందేలేండి, ఏం కాదు. అసలు సారీ చెప్పాల్సిన పని లేదు. ఓకే అండి. మీ ఇద్దరికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ 2021 మన అందరు నా దేవుడి దేవాళ్ళు అందరినీ ఏమంటారు క్షేమంగా తీసుకెళ్తుందని అనుకుంటున్నాను. ఆరోగ్యంగా. నేను పద్మనండి. గుర్తున్నానండి. అది నేను టోరీ పెట్టగానే తను వేసేసిన తర్వాత అనురాధ గారు మీరు వచ్చేసరికి అదే కాల్ చేశాను అనమాట, మీకు విష్ చేద్దామని చెప్పి. చాలా బాగుందండి. అది మీరు ఇందాక తాళి అంటున్నారు కదా, నాకు అనిపించింది పిల్లల్ని కంటానికి కూడా ఏదైనా ఉంటే అలాంటి ఒక కథ కూడా రాయండి అని చెప్పి చెప్దాం అనుకున్నాను. దండయాత్ర చేస్తారండి మగాళ్ళందరూ మన మీద. ఏముంది కదే కదా, సినిమాల్లో చూపిస్తూ ఉంటాడు కదా పిల్లలకి అన్నట్టు, అట్లా అన్నమాట. ఆ కష్టాలు తెలియాలి కదా వాళ్ళకి, పిల్లల్ని కన్నడంలో మోయటం ఎంత వెళ్తుంటుందని. చాలా బాగుంది. చాలా మందిలో అవేర్నెస్ వచ్చిందని అనుకుంటున్నా అండి. మగవాళ్ళల్లో కూడా కాస్త షేర్ చేసుకుంటున్నారు కష్టాన్ని అని అనుకుంటున్నాను నేను. పిల్లల్ని 10% అంటారా? ఓకే పర్వాలేదండి, 10% కూడా బెటరే. లేదు ఆ శాతం ఇప్పుడు కొంచెం ఎక్కువగానే ఉందండి. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కదా. జోక్ చేస్తున్నాను. అవునవును. అదే అలా చేయకపోతే మేము అసలు ఒప్పుకోమని లేడీస్ అంటాం స్టార్ట్ చేశారండి. అది మనకు కావాల్సింది. కరెక్ట్, అదే అండి. అవును, అది కరెక్టే కదా. ఆ పెయిన్ ఎవరికైనా అందరికీ సమానంగా ఉండాలి కదా. ఇద్దరు బరువు బాధ్యతలు ఇద్దరు సమానంగా పంచుకుంటున్నప్పుడు బాధ్యతలను కూడా పంచుకోవాలి, అందరు సమానంగా సంపాదిస్తున్నప్పుడు. అదే అండి, ఒక అండర్స్టాండింగ్ అంతే. చాలా బాగుంటాయండి మీ కథలు. నేను ఇంకోసారి కూడా మీ కథ మీరు ఇస్తే ఇంకోసారి చదువుతాను. అవును, అసలైన అదృష్టవంతుడు చదివినట్టున్నారు కదా మీరు మీ దాంట్లో. అవునండి, అవును. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఆస్ట్రేలియా వాళ్ళందరికీ, ఇండియా వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ అండి పద్మ గారు. శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. అనురాధ గారికి అభిమానులు చాలా మందే ఉన్నట్లున్నారు. వేల సంఖ్యలో ఉన్నారమ్మా. గ్రేట్ అండి నిజంగా. అంటే ఒకటా రెండా, ఇన్ని రచనలు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇంతమంది అభిమానులు ఉండడం సర్వసాధారణం, చాలా సహజం అనిపిస్తుంది.
వాళ్ళ అభిమానం వల్లే నాకు ఇంకా స్ఫూర్తిగా ఉంటుంది రాయాలి రాయాలి అనేసి. వాళ్ళు చెప్పే మాటలు మధ్యలో ఒకసారి వాళ్ళ అభిమానం తగ్గిందేమో అని శీర్షిక రాయటం మానేశాను. మీకు తెలుసా? మళ్ళీ అయ్యయ్యో! బాబోయ్ మేమంతా ఉన్నాము రాయండి అని గొడవ పెట్టడంతో 1 ఇయర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. అలా మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది. అలాంటి వైలెంట్ డెసిషన్ ఎప్పుడు తీసుకోకండి. అవును. అభిమానులందరూ ఇబ్బంది అప్పుడు పడతారు. అనుకున్నా అది గనక తీసుకోకపోతే కంటిన్యూస్ గా చేసిన ఇదొచ్చేది అని చెప్పి అనుకున్నా. మీకు తెలుసా నేను ఒక కొత్త బంగారు లోకం సృష్టించాలని మనకి ఆ సినిమా రాకముందే 1 ఇయర్ ముందు నా శీర్షికకి కొత్త బంగారు లోకం అని పెట్టాను. ఓకే. ఆ లోకం ఎలా ఉండాలంటే అసలు చెడు అన్నది తెలియనట్టు, స్వార్థం అన్నట్టు లేనట్టు, అలా నిస్వార్థంగా స్వచ్ఛంగా ఉన్న వాళ్ళే కల్మషం లేకుండా నా దాంట్లోకి కల్లాకపటం. రావాలి. ప్రపంచం అంతా కూడా అలా ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. ఘోరాలు, అత్యాచారాలు, అకృత్యాలు ఏమి ఉండవు కదా! ఆ ఉద్దేశంతో నేను ఆ పేరు ఆ శీర్షికకి పెట్టాను. ఇప్పటికి అది వస్తోంది. కరోనా వల్ల ఆగింది కానీ ఊహించుకుంటేనే ఇప్పటికి చాలా రాస్తున్నాను. బాగుందండి అనురాధ గారు. చాలా బాగుంది. ఊహించుకుంటుంటేనే. ఒక్క నిమిషం అండి, మనకి మరొక ఆత్మీయులు వచ్చారు. వారిని ఒకసారి పలకరించి వచ్చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి వినీల్ గారు. వినీల్ అండి. విష్ యూ హ్యాపీ న్యూ యా ఇయర్. ఈ టూ అండి. థ్యాంక్ యా యూ. యా ఇప్పుడే వింటున్నారండి? విన్నాను అనురాధ గారి అది మగాడికి తాళి కడితే అనే అది నేను విన్నాను చాలా కాలం క్రితం. మరి అది దాని గురించి నాకు చదవలేదు కానీ అది ఐ థింక్ దాని ఇన్స్పిరేషన్ తోటి ఏదో సినిమా కూడా వచ్చినట్టుందేమో. ఓకే. నాకు ఐడియా లేదు. అదే యా ఎనీహౌ ఏదైనా నా ఉద్దేశంలో ఆడ మగ అని ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు తల్లి ఉంది 12, 13, 14 ఏళ్ళు వచ్చేదాకా ఏదైనా తప్పు చేస్తే కొడుతుంది కదా, పవర్ చూపిస్తుంది. తన ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కానీ అన్నిట్లోనూ పవర్ చూపిస్తుంది. ఆ 16 ఏళ్ళ దగ్గర నుంచి తను చూపించలేదు. తను మామూలుగానే మాటలతోటో తన ఆత్మీయతతో చూసుకుని నానా ఇలా వద్దురా అలా వద్దురా ఇది వద్దురా మంచిగా చెప్పడానికే ప్రయత్నిస్తుంది. అంటే తను ఏదైనా ఇప్పుడు ఆడ మగ కాదు, ఏదైనా క్యాపబుల్లే వాళ్ళు ఏ పని చేయడానికన్నా. ఇప్పుడు పెద్ద బండరాయి ఎత్తడానికి మగోడు ఎప్పుడు ఎత్తలేడు కదా. మగోడు యంత్రం సహాయం తీసుకోవాల్సింది. ఆ యంత్రం ఏం చేస్తుంది, ఇక తక్కువ శక్తితోటి ఎక్కువ బరువు ఉన్నది లేపుతుంది. అట్లాగే ఆడవాళ్ళు కూడా దేంట్లో తక్కువ కాదు. కానీ నా ఉద్దేశంలో ఆడదానికి ఉన్నటువంటి మానసికమైనటువంటి బలం ఉండదు. మీరు ఫైనాన్షియల్ గా ఇప్పుడు ఎవరైతే ఆడపిల్లలు రీచ్ అయ్యారనుకోండి కంటే ఎక్కువ, వీడికి మగవాడిలో చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణంలో జలసు ఇవన్నీ ఉంటాయి. వాడికి ఈగో ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే అది అంతా మానసికమైంది. బలం అంటారా, కత్తితో పొడిస్తే ఆడది కత్తితో పొడిచినా వాడు దిగిపోద్ది, మగవాడు కత్తితో పొడిచినా దిగుతుంది కదా. కరెక్టే. అంటే తేడా ఏం లేదనేది నా ఉద్దేశం. కానీ మానసికమైనటువంటి బలం అనేది లేదు. అది ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి. అది ఎందుకు వస్తుందంటే తల్లి పెంపకంలోనే ఉంటుందండి. ఆడవాళ్ళు తక్కువ, మగవాళ్ళు ఎక్కువ అన్నట్టు పెంచుతారండి వాళ్ళు. ముందు అది మానేసి ఆడవాళ్ళని గౌరవించాలి అనే విధంగా తల్లి గనక పెంచితేనండి అసలు ఈ అసమానతలు ఉండవు. నేను మగవాళ్ళని తప్పు పట్టట్లేదు, కానీ వాళ్ళు పెళ్ళయింది అని చెప్పకుండా ఆడవాళ్ళని చాలా మందిని మోసం చేస్తారండి. అది ఆడవాళ్ళు చేసినా కూడా నేను ఒప్పుకోను. ఇక్కడ నేను స్త్రీ పక్షపాతిని కాదండి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా నాకు ఒకటే, మంచి చెడు ఈ రెండే చూస్తాను నేను. మగవాళ్ళు మంచి చేస్తే హ్యాపీగా పొగుడుతాను, మా వారే మంచివారని నేనే చెప్తున్నాను కదా. అది చాలా మంది అనుకుంటారు ఆడవాళ్ళ పక్షాన్నే నేను ఉంటాననేసి. అదేం కాదండి. నా రచనల్లో కూడా అంతే. మీరు అన్నట్టు అబలా సబలా కాదు, వాళ్ళకి ప్రేమించే హృదయం ఉంటుందండి. అందుకని ఆ ప్రేమని వెనక్కి తీసుకోలేక, అలాంటి వాళ్ళతో అడ్జస్ట్ కాలేక నరకం అనుభవిస్తారండి వాళ్ళు.
నేను చిన్నప్పుడు ఒక 3rd క్లాస్ 4th క్లాస్లోనండి ఒక మా స్కూల్లో ఒకటి నేర్పించారు. అబలయన్న బిరుదు అంటించు కాంతల స్వీయ శక్తుల అదిమిచిదిమినారు సబలయన్న బిరుదు సాధించు హక్కుల గడన చేసు కొమ్ము కష్ట చరిత. ఇది 3rd క్లాస్లో నేను చదివా. నేను స్టేజ్ మీద ఇది పద్యం పాడాను. ఇది నాస్తిక్ కేంద్రం గోర గారి దగ్గర. సో అంటే నాకు అప్పుడే ఒక కాన్సెప్ట్ ఏంటి, అప్పుడు మా మదర్ డిస్క్రిమినేషన్ చేసేది మా సిస్టర్ కి. ఏదైనా తీసుకొచ్చినప్పుడు అయ్యి నువ్వు తినరా అనేది, లేకపోతే ఏదన్నా నాకు డబ్బులు ఇచ్చేది, అట్లా. అది నాకు చాలా ఇదిగా అనిపించేది, గిల్టీగా అనిపించేది. ఎందుకు అక్కెందుకు ఏదో అది ఇన్బిల్ట్ అయిపోయింది అని నా ఊహ అండి. ఎనీహౌ మీరు చాలా ఇన్స్పైరబుల్ గా ఉన్నారు, చేస్తున్నారు రచనలన్నీ కూడా. చాలా మంది మారుతున్నారని విన్నాను. డెఫినెట్ గా చాలా మందికి చిన్న చిన్న అంటే సంక్లిష్టం మారిపోతాయండి, బంధాలన్నీ సంక్లిష్టంగా మారిపోతాయి. ఆ మారిపోయే దాంట్లో చిన్న లింక్ కనుక మీరు తెగ్గొట్టగలిగితే డెఫినెట్ గా మళ్ళీ సాఫీగా ప్రవహించిపోతుంది, అంటే సాఫీగా వెళ్ళిపోతుంది జీవితం. అది మీరు రచనలో రచయితలు ఎక్కువగా కవులు రచయితలు వీళ్ళే చేయగలుగుతారు. ఎందుకంటే ఒకసారి శ్రీశ్రీ గారి దగ్గర తుమ్మల వేణుగోపాలరావు గారు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్, ఆయన వచ్చి ఒక మాట అన్నారు. అదే ఎవరైనా తోడు ఉంటే, అది పాట ఉంది కదండి, అదే మర్చిపోయాను పాట. ఆ పాట కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది ఆయన కదిలించేసింది అనమాట ఆ పాట. తోడొకరుంటే మనిషికి ఆ పాట అదేనండి అదేంటో ఎగ్జాక్ట్లీ మనసున మనసై బ్రతుకున్న బ్రతుకై. ఆయన సిద్ధార్థ కాలేజీలో ఆయన పక్కన శ్రీశ్రీ గారు ఉన్నారు. ఈయన కళ్ళ నీళ్లు తుడుచుకుంటుంటే నాకు అనిపించింది, ఎందుకంటే వాళ్ళ మిస్సెస్ గారు నాకు బాగా తెలుసు, రత్నాబాయి గారు నాకు బాగా తెలుసు అనమాట. అయితే ఏంటమ్మా ఈయన ఏంటి ఇట్లా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారంటే ఆవిడ స్టోరీ చెప్పింది అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఆ చిక్కుముళ్ళు, ఆ ప్రవాహంలో ఉన్నటువంటి ఆ చిక్కుముళ్ళలో మీరు ఎక్కడైతే బ్రేక్ చేయగలుగుతారో, నీరు జలజల పారను కాపురం అనేది నీరు అనుకుంటే ఎక్కడన్నా సన్నగా అయిపోయినా దాన్ని వెడల్పు చేయగలిగితే, లేకపోతే అక్కడ పర్టికులర్ పాయింట్ లో డెఫినెట్ గా సాఫీగా జీవితం సంసారం అన్ని సాఫీగా సాగుతాయి. చాలా థ్యాంక్స్ అండి. మీరు కరెక్ట్ వినీల్ గారు, మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. కత్తి కంటే కలం గొప్పదని మీరు చెప్పాలన్న భావన కనిపిస్తుంది నాకు మీ మాటల్లో. అవునండి. అంటే నా ఉద్దేశంలో ఇంకోటి ఏంటంటే, ఆడది మగాడి కింద ఉండాల్సిన అవసరం లేదండి, కానీ మగవాడికి కూడా తెలవాల్సింది ఏంటంటే, అంటే ఒక టాపిక్ ఒకటి వస్తుంది, ఏంటి బట్టలు ఎప్పుడు తీసుకుని తిరుగుతున్నారంటే, నీకు సంస్కారం ఉంటే కళ్ళు దించుకుని నడుచుకుంటూ వెళ్ళిపో, అది తన స్వేచ్ఛ. నీకు లేదా చూసి తన ప్రైవసీని తనకు అట్టుపెట్టి ప్రకృతి అన్ని చూస్తున్నట్టే, చెట్లని చేమల్ని అన్ని చూస్తున్నట్టే ఆడపిల్లని కూడా చూసి పక్క నుంచి వెళ్ళిపో. అంతేగాని నీకు ఏదో బలం ఉందనో స్వేచ్ఛ ఉందనో చెప్పి తన డిస్టర్బ్ చేయడం అనేది చాలా తప్పు అనేది నేను అర్థం చేసుకున్నానండి. నేను మాత్రం ఖండిస్తానండి. అలాగనేసి ఆడవాళ్ళు కూడా చక్కటి దుస్తులు వేసుకోవాలి అలా అంటే కూడా మా రచయితులే కోపడతారు. ఎందుకంటే పసిపిల్లల మీద అత్యాచారాలు ఎలా జరుగుతున్నాయని. ఎందుకంటే వాళ్ళ డ్రెస్సింగ్ అలాగా ఉండదు కదా. రెండు కరెక్టేనండి. కాకపోతే వీళ్ళు చక్కటి డ్రెస్సులు వేసుకోవాలి. వాళ్ళు స్త్రీని గౌరవంగా చూస్తూ వాళ్ళ ఇప్పుడు చెల్లి తల్లి అందరూ ఉంటారు కదా, వాళ్ళకి బయట వ్యక్తి అని ఆడవాళ్ళని చూడకూడదండి. ఏ ఆడవాళ్ళైనా సరే భార్య తప్పితే మిగతా అందరూ గౌరవనీయులే కాబట్టి అందరినీ ప్రేమించాలి, అందరినీ అసలు కాపాడటానికి ముందుకు రావాలి అని. అంటే బట్టల మీద స్వేచ్ఛ గురించి ఆ మధ్య బాగా డిబేట్ అయిందండి. జనం అందరూ చర్చించుకున్నారు అలాంటి బట్టలు ఏంటి అనేది. అందుకనే రేపులు జరుగుతున్నాయి అన్నారు. కానీ మాకు డౌన్ టౌన్ లో, మా ఇతర దేశాల్లో డౌన్ టౌన్ లో ఆడపిల్లలు అది అసభ్యం అని వాళ్ళ స్వేచ్ఛ తోటి డ్రెస్ వేసుకుంటారు. అది ఎవరు డిస్టర్బ్ చేయరు. వాళ్ళ రైట్స్ అవి, వాళ్ళ రైట్ అది నా ఉద్దేశం. వాళ్ళ రైట్. నీకు నా సంస్కారం ఉంటే కళ్ళు దించుకుని వెళ్ళిపో. నీకు లేదు, సంస్కారం లేదు, దూరంగా ఉండి అన్ని చూస్తున్నట్టు చూడు, వాళ్ళని డిస్టర్బ్ చేయకు. దట్స్ అది నేను అనుకోవడం. అది ఎంతవరకు కరెక్టో జనమే చెప్పాలి. వినీల్ గారు, మీరు ఈ రోజు ఇట్లా మాట్లాడారనే కాదు, మీరు ఎప్పుడు కూడా నిజంగా ఒక
గౌరవంగానే ఒక స్త్రీల గురించి మీరు చాలా ఉన్నతంగా మాట్లాడడం నేనెప్పుడు గమనిస్తూ ఉంటాను వినీల్ గారు. నా షో అని గాదు. నేను మీరు వేరే ఎవరితో మాట్లాడేటప్పుడు గూడా. నిజంగా అందరూ మాట్లాడాలండి. అందరూ మాట్లాడాలి. మౌనంగా నిజంగా ఉండటమే ఐ కాదు. అప్రిషియేట్ యూ నిజంగా వినీల్ గారు. మౌనంగా మీలాగా మాట్లాడితేనే మీలాంటి భావాలు చాలా మంది మగవాళ్ళలో పెరుగుతూ ఉంటే మనకి చాలా వరకు మార్పులు, మంచి మార్పులు అవునండి. వస్తాయని మనం అవును. ఎక్స్‌పెక్ట్ పిల్లల్లో కూడా పెరగాలి. యాహ్! చెల్లెల్ని సరిగ్గా చూడటం, పక్కింటి పాపల్ని, పిల్లల్ని వాళ్ళని సరిగ్గా చూడటం, దారిపోయే వాళ్ళని చూడటం, చక్కగా చూడటం, మర్యాద ఇవ్వడం, ఇయన్నీ పిల్లల్లో కూడా ఆడ, మగ ఇద్దరిలో కూడా ఒక మనిషిని మనిషిగా చూడటం అనేది చాలా అవసరం. తగ్గిపోతున్న ఈ కాలంలో కొద్దిగా మనల్ని మౌనంగా వినే కంటే కూడా ఒక మాట మాట్లాడితే సపోర్టివ్‌గా వాళ్ళకి కూడా ధైర్యం ఇవి వస్తాయని నా ఇదండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ వినీల్ గారు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. థ్యాంక్స్ అండి. సరోజా, హలో కొమ్మూరు వేణుగోపాలరావు గారు అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. చిట్కాల పుస్తకం అని ఋషి పబ్లికేషన్స్ వాళ్ళు వేస్తూ ఉంటే రకరకాల హక్కుల గురించి రాయమనండి, ఇలా నన్ను చాలా డైవర్ట్ చేశారు కొంతమంది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే. అప్పుడు కొమ్మూరు వేణుగోపాలరావు గారు నాకు ఒక సలహా ఇచ్చారు. అందరూ పైకి వెళ్తూ ఉంటే వెనక్కి లాగే వాళ్ళమ్మా, నువ్వు అసలు అలాంటి వాళ్ళని నమ్మకు, నీకు ఇలాంటి డౌట్స్ ఏదొచ్చినా సరే నన్ను అడుగు, నేను చక్కగా చెప్తాను, అందరి అభివృద్ధిని కాంక్షించేవాడినే కానీ కూలద్రోసేవాడిని కాదు అని నాకు చెప్పటం జరిగింది. ఈ సందర్భంలో అది గుర్తు చేసుకోవాలని అనిపించింది. ఆయన ఉన్నంత వరకు నేను ఇంకా ఆయన చెప్పిన దగ్గర నుంచి ఏది సందేహం వచ్చినా కూడా నేను ఆయన్నే అడిగేదాన్ని అన్నమాట. కొమ్మూరు వేణుగోపాలరావు గారు చాలా మంచి రైటర్ అనుకుంటా ఆయన. విన్నా నేను, కొన్ని బుక్స్ చదివి ఉంటాను గానీ బాగా మన విజయవాడలోనే ఉండేవారు, పిల్లల డాక్టర్ ఆయన. ఓకే ఓకే, సూర్యారావుపేటలో. యస్, కరెక్ట్. కానీ వినీల్ గారు చెప్పింది తుమ్మల వేణుగోపాలరావు గారిని సిద్ధార్థ కాలేజ్ ప్రిన్సిపాల్ అని అన్నారు. తుమ్మలనా? కొమ్మూరి అన్నట్టు వినిపిస్తే నేను ఓకే. నేను చెప్పింది కొమ్మూరి వేణుగోపాలరావు గారు చాలా ఫేమస్ రైటర్, పెంకుటిల్లు అయంతా రాసిన రైటర్, చాలా అందరికీ తెలిసిన వ్యక్తి. గ్రేట్ కదా, అటువంటి ఒక గొప్ప వ్యక్తి ప్రోత్సాహం కూడా మీకు లభించిందంటే నిజంగా. అవునవును, నాకు వినిపించకపోవటం కూడా ఈ రోజు ఒక మంచి జరిగింది. ఒక మంచి వ్యక్తిని గుర్తు చేసుకున్నాం ఈ సందర్భంగా. ఓకే అనురాధ్ గారు, ఇంకా చెప్పండి. మీరు ఎట్లా అసలు ఏం చేస్తున్నారు, ఏంటి స్త్రీల పట్ల ఇంకా ఏమేమి కొత్త కొత్త రచనలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి? మీ కొత్త బంగారు లోకం గురించి చాలా నచ్చింది నాకు. వీలైతే ఒకసారి చదవడానికి ప్రయత్నం చేస్తాను. నిజంగా ఇలా కల్లా కపటం లేకుండా ఈ కుళ్ళు, కుత్సితం, ఇవన్నీ లేని ఒక సమాజాన్ని అసలు ఊహించుకుంటేనే చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. ఈ సందర్భంలో నేను ఆడ మగ స్నేహం గురించి కూడా చెప్పాలని అనుకుంటున్నాను. నేను గుప్పెడు స్నేహం అని ఒక కథ రాయటం జరిగింది. ఎందుకంటే ఆడవాళ్ళతో స్నేహం అనేటప్పటికి భార్యలు ఆటోమేటిక్ గా అనుమానించటం, దూరం పెట్టటం ఇదంతా కామన్ కదా. అది ఎందుకు వస్తుంది? శారీరక సంబంధం పెట్టుకున్నప్పుడు ఇలాంటి అనుమానాలన్నీ వస్తాయి. అలా కాకుండా ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు స్నేహం చేస్తున్నట్టు ఒక ఆడ మగ స్నేహం చెయ్యగలిగితే ఆ స్వచ్ఛతకి ఎవరు అనుమానించటానికి కుదరదు కదా అని యాక్చువల్ గా ఆ గుప్పిడి స్నేహం కథలో అతను ఇటు భార్యకి చెప్పలేక ఆ హీరో అమ్మాయి స్నేహం వదులుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. నేను అది నిజ జీవితంలో అది జరగకూడదు అనుకుంటాను. ఆ గౌరీ లక్ష్మి గారు అనేసి ఒక ఆవిడ తరగని సిరి అని కథ రాశారు. అందులో ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే మంచంలో పడుకున్నా కూడా ఏమీ జరగదు అని ఆవిడ ఆ కథ ద్వారా చెప్తారనమాట.
నాకు ఎంత నచ్చిందంటే నా కథల ఫైల్తో పాటు కథలేంటి ప్రతిదీ నేను రికార్డ్ చేసుకొని ఉంచుకుంటాను. అన్ని నాయి పడ్డయన్నీ ఒక పేపర్ మీద అంటించుకొని కథలు, వ్యాసాలు, నానీలు అన్ని విడివిడిగా అట్టి పెట్టుకుంటా. అలాంటి నా ఫైల్లో ఆవిడ కథను కూడా చేర్చుకోవటం జరిగింది. ఇప్పుడు సహజీవనం అని రకరకాలు వింటున్నాం మనం, కానీ వీళ్ళిద్దరి స్నేహం అనేది మాత్రం ఇలా ఉండాలి అన్నది నా అభిప్రాయం. చాలా మందికి తెలియజేయాలనుకునే చెప్పాను ఇప్పుడు ఈ విషయం. బాగుంది, చాలా నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఇది. అలానే మీరు ఇప్పుడు బావిలో నీళ్లు ఎంత తోడినా ఇంకా వస్తూ ఉన్నట్లుగానే మీ దగ్గర నుంచి ఒక మంచి విషయాలు, మంచి రచనల ద్వారా మీరు ఇస్తున్న ఈ పరిష్కారాలు ఏవైనా కూడా మీ నుంచి ఇంకా ఎంత చేసినా ఇంకా మిగిలే ఉంటుందనిపిస్తుంది. మిమ్మల్ని మీలాంటి ఒక ఉత్తమ రచయిత్రిని మన ఆత్మీయులకు పరిచయం చేయడానికి నిజంగానే ఈ 1 అవర్ సరిపోదనిపిస్తుంది అనురాధ గారు. మరి మీ ప్రెజెన్స్‌ని మాకు అప్పుడప్పుడు కలగజేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. మరి మనం సైన్ ఆఫ్ చెప్పాల్సిన టైం వచ్చింది. మీరు ముగింపు వాక్యాలు ఏదన్నా 2 చెప్తే. తప్పకుండానమ్మా. ఏదైనా సరే మనము ఏది రాసినా కూడా సమాజానికి ఉపయోగపడేటట్టు ఉండాలి. అలాగే కొనసాగిస్తాను. యాక్టర్స్ అంటారు కదా, ఊపిరి ఉన్నంత వరకు నేను యాక్ట్ చేస్తూ ఉండాలని. అలాగే నాకు శ్వాస ఆడుతున్నంత సేపు చదువుతూ రాస్తూ ఉండాలని కోరిక. అవును, అంతే. బాగుంది. మేమందరం కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాము. ఇంకా మీ నుంచి ఇంకా మంచి మంచి రచనల్ని మేము ఆహ్వానిస్తున్నాము. మీరు ఇంకా మంచి రచనలు చేయండి. మీ రచనలు పబ్లిక్లోకి, ప్రజల్లోకి వెళ్తే వాటి గురించి కాస్త తెలుస్తూ ఉంటే చదవగలుగుతారనుకుంటున్నాను నేను. మీరు ఏదైనా వెబ్సైట్ అలా క్రియేట్ చేసుకొని చేస్తే కూడా ఎంతో మంది పాఠకులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మరి ఈ నూతన సంవత్సర సందర్భంగా మీలాంటి ఒక గొప్ప రచయిత్రిని మన ఆత్మీయులందరికీ పరిచయం చేసినందుకు నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. మన ఆత్మీయ శ్రోతలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నాకు నూతన సంవత్సరంకి మీరు ఇచ్చిన గిఫ్టే ఇది. నా ఈ సంవత్సరం ఇలా ప్రారంభం అవటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నా ఆశీస్సులు, పెద్దదాన్ని కాబట్టి. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు. మనందరికీ ఈ అవకాశం కలిగజేసిన టోరీ యాజమాన్యానికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మనందరి ఆత్మీయ వారధి టోరీ. నేను మీ ఆర్జే సరోజ, ఆస్ట్రేలియా నుంచి సైనింగ్ ఆఫ్. నమస్తే. నమస్తే.